నెల్లూరు జిల్లా కావలి 16వ వార్డులో రైల్వే అండర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి రైల్వే అధికారులతో మాట్లాడి నిర్మించారు. అయితే దీనిపై కొందరు ప్రతిపక్షం నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్థానిక మహిళలు మండిపడ్డారు. గతంలో రైల్వే గేటు వద్ద కావలి పట్టణానికి వెళ్లాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు 108 రావడానికి కనీసం 45 నిమిషాలు పట్టేదని అన్నారు. దీంతో రోగికి ఏమవుతుందన్న భయంతో కుటుంబ సభ్యులు విలవిల్లాడిపోయేవారని అన్నారు. ఇప్పుడు కాలనీ వాసులు రాకపోకలకు అండర్ పాస్ బ్రిడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. అధికారం వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇందిరమ్మ కాలనీ, వినాయక కాలనీ, అటల్ ఫ్యాక్టరీ, చంద్రబాబు నగర్ కాలనీ ప్రజలకు ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి రోడ్లు, లైట్లు నిర్మించారన్నారు. అభివృద్ధి చేస్తున్న వారిని ప్రోత్సహించాల్సింది పోయి అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. నమస్కారం అండి. నా పేరు నీరజ. ఇక్కడ వెళ్ళేదానికి వచ్చేదానికి చాలా ఇబ్బందిగా ఉండింది గేట్ ద్వారా. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ చేసిన దానివల్ల చాలా ఈజీగా ఉంది. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ చాలా బాగుంది. సార్ మాకు చెప్పారు ఎలక్షన్ అప్పుడు, ఇట్లా అండర్ బ్రిడ్జ్ చేస్తున్నాము, మీకు ఏం ఇబ్బంది ఉండదని. సార్ చెప్పినట్టు మాకు చేశారు. చేసిన దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అందువల్ల ఇప్పుడు గేట్ వేసి పిల్లలకి చాలా ఇబ్బంది అయ్యి 4, 5 ట్రైన్లు పోయి గంట, 1.5 గంట అలా పట్టేది. ఇప్పుడు అలా ఏం లేదు, చాలా బాగుంది. ఎవరెవరో ఎన్నెన్నో మాటలు చెప్తున్నారు సార్ వల్ల ఇట్లా అండర్ బ్రిడ్జ్ చేశారు, గేటు తీయటం లేదనని. అవన్నీ వేస్ట్ మాటలండి. మాకైతే చాలా బాగుంది, పిల్లలకి ఇబ్బంది లేదు. ఇప్పుడు సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేము. మాది వినాయక కాలనీ. నా పేరు సునీత. నేను చాలా రోజు ఇట్లా పనికెళ్తానండి. అసలకి గేట్లేసేది చాలా లేట్ అయిపోయేది అసలకి. ఇటు అసలు రోడ్డే లేదు. ఇది తీసినాక బాగుంది. ఇప్పుడు బండ్లు పోయేదానికి కూడా బాగుంది. మా పిల్లలు స్కూల్‌కెళ్ళాలన్నా కూడా గేట్లేసేసి చాలా లేట్ అయిపోయేది. ఇప్పుడు అదేం లేదు. మాకు చెప్పినట్టు అన్నీ చేశాడాయన. స్తంభాలు లేవు, అసలు లైట్లు ఎలిగేవి కాదు ఇక్కడ. స్తంభాలేపిచ్చేసాడు, లైట్లేపిచ్చాడు. చాలా బాగుంది ఇప్పుడు. చాలా సార్లు పాములు కూడా తిరిగేవి. నేను చాలా సార్లు ప్రతాప్ కుమార్ అద్దె దగ్గరికెళ్ళి కూడా అప్పుడు నేను ఉన్నప్పుడు చెప్పాను. పాములన్న నాకు ఇళ్ళలోకి రాకుండా ఉంటాయా అని అడిగాడాయన. జోకులేసేసాడాయన. కానీ ఈయన ఇలా కాదు, మేము వెళ్ళినప్పుడు సరేనమ్మా మీరు పోండి, నేను సంబాలేపిస్తానని చెప్పి మేము అర్జీ పెట్టితే మాకేదైనా కావాలంటే అన్నని అడిగితే శివన్ని అడిగితే చేపిచ్చేవాడు. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆయనని అడుగుతున్నాం మేము. అన్న మాకు ఇది లేదన్నా ఏదన్నా చెప్తున్నాడు. చాలా ఇప్పుడు బాగుందండి రోడ్డు. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది. ఈ గేట్ వల్ల మాకేమి ఇబ్బంది కూడా లేదు. చాలా మంది ఒక మాటలు అన్నా కూడా మాకు ఇది మాత్రం నచ్చింది. 2 స్తంభాలుగా నేసారు, ఎత్తులుగా నేసారంటే చాలా ఇంకా బాగుంటదండి. మాకు ఇది బాగా జరిగిందండి. బాగుందండి. అవునండి, బాగా పడుతుందండి. నమస్తే సార్. నా పేరు వెంకటరమణయ్య అండి. నేను ఇక్కడ వినాయక కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఈ 15 సంవత్సరాల్లో ఈ ట్రాక్ ద్వారా వచ్చినప్పుడు కనీసం గంట నుంచి కనీసం ఎట్లేదన్నా 45 నిమిషాలు, గంట ఆ ప్రాంతం అయ్యేది. 3 ట్రైన్లు, 3 ట్రాక్‌లు ఏస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మాకు ఈ ట్రాక్‌తో సంబంధం లేకుండా కృష్ణారెడ్డి గారి దయ వల్ల మాకు అండర్ పాస్ బ్రిడ్జి ఓపెన్ అయింది. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు టౌన్‌కెళ్తున్నాం, టౌన్ నుంచి వస్తున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మాకప్పుడు ఈ ట్రాక్ ఉన్నందువల్ల ఏదన్నా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే 108కో లేకపోతే ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తే ఈ ట్రాక్ ఉండడం వల్ల కనీసం వాళ్ళు అరగంట ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇబ్బంది పడి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి, అందరం ఇబ్బంది పడుతూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు అటువంటి ఇబ్బంది ఏమి లేకుండా మాకు కృష్ణారెడ్డి గారు అండర్ పాస్ చేశారండి. మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ కూడా చిన్న సమస్యలున్నాయి. ఆ రోడ్లు అయన్నీ కూడా మా కృష్ణారెడ్డి గారు మా పట్ల మాకు సానుభూతితోటి ఆ రోడ్లు కూడా ఏపిస్తారని మేము అనుకుంటున్నాం. మాకు ఈ ట్రాక్ కంటే కూడా మాకు ఆ అండర్ పాస్ అనేది చాలా వరం అండి. కాబట్టి దయచేసి కృష్ణారెడ్డి గారు బాగుండి మాకు ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్. నా పేరు రాధా. మాది ఇందిరమ్మ కాలనీ. ఈ గేటు వల్ల సమస్యగా ఉన్నది. ట్రైన్లు వస్తావు, ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా 2, 3 ట్రైన్లు పోయేదాకా ఉండాల్సి వచ్చేది. టౌన్లో బాగుంటే గంట అట్ట పట్టే టైం పట్టేది. ఇప్పుడు అట్లా లేదు సార్. మాకు అంటర్వ్యూ చేసిన తర్వాత 15 నిమిషాల్లో టౌన్లోకి వెళ్తున్నాము. ఏ ఇబ్బందులు వచ్చినా కానీ త్వరగా వెళ్ళేసి తీసుకొని వచ్చేస్తున్నాం. స్కూల్ బస్సులు రావాలన్నా కానీ గేటు వల్ల పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా, ఇంకా టైం అయిపోతుంది, పొద్దుపోతుంది అనే లెక్కలో ఉండేవాళ్ళని. ఇప్పుడు ఆ బాధ లేకుండా అంటర్వ్యూ చేసిన తర్వాత మా పిల్లలు మా టయానికి వచ్చేస్తున్నారు. అంతా బాగానే ఉంది సార్. నా పేరు అరుణ. మాది వినాయక కాలనీ.
మాకేదైనా ఇబ్బంది అయినా చేసినా రేత్రిపూట మొన్న మా నాన్నకు బాగలేకపోతే అంబులెన్స్ బిల్లు వలన రాలా. అట్నుంచి తీసుకొని జాగ్రత్తగా ముగ్గురు నలుగురు పట్టుకొని తీసుకొని ఆమెను వెళ్ళాల్సి వచ్చింది. ఇయన్నీ ఈడకొస్తేమో ఇదేమో ఇబ్బంది అయిపోయాయి. ఏ ట్రైన్ 2, 3 పోయేదాకా తీరైపోయా. అట్టయితే ఇక్కడుంటా అయ్యొచ్చేటట్టుగా మాకు కూడా బాగుంటదనని మాకు అదే ఇబ్బంది. అంబులెన్స్ వచ్చేదానికి గాని, ఆటోలు గాని ఏయైనా సరే వచ్చేదానికి, చేసేదానికి మాకు అందుబాటులో ఉంటే బాగుంటది. బాగలేని మనుషులం గదా! అట్లుండేది అంతా బాగలేని మనుషులు. మా ఇంట్లో ప్రస్తుతం బాగలేని మనుషులే ఉండారు. మాకు గూడా ఇబ్బందే. అదే మాకు ప్రాబ్లమ్ గూడా అదే. ఆ! ఏది ఇంకా ఏం ఇబ్బంది లేదు. అది ఏసిన కాడ్నుంచి బ్రిడ్జ్ ఏసిన కాడ్నుంచి. ఇప్పుడేం ఇబ్బంది లేకుండా హ్యాపీగా పోతున్నాము, చేస్తున్నాము. ఇబ్బందేం లేదు సార్ ఇంకా.